మహాభారతం పార్ట్ 3 ఇది డే 2 పార్ట్ 1 పార్ట్ 2 ఎవరైనా చూడలేనే వాళ్ళంటే చూసి ఈ వీడియోని చూడండి. డే 2 డే 1 లో పాండవులు నష్టపోయారు. డే 2 లో ఇద్దరు యుద్ధానికి వచ్చారు. డే 2 లో భీముడు యుద్ధం చేస్తున్న సమయంలో కళింగ వీరులు భీముడిని చుట్టుముట్టాడు. భీముడిని ఎన్నో వేల కళింగ వీరులు చుట్టుముట్టాడు. భీముడు యుద్ధానికి వెళ్ళాడు. ఒక్క కళింగ రాజువే భీముడి పైన బాణాలు వేస్తుంది. మరోవైపు మిగతా సైనికులు అందరూ భీముడితో యుద్ధం చేస్తున్నారు. భీముడు స్టార్టింగ్ లో ఈజీగా ఎంతో 100 పైగా మందిని చంపేశారు. కానీ కళింగ రాజు ఎన్ని బాణాలు వేశాడు, కానీ కొన్ని చలిగినాయి. మిగతావన్నీ ఆ కొన్ని కూడా పుచ్చుకున్న కట్టెపుల్లను విశ్లేషలాగా విశ్లేస్తున్నారు. అన్ని బాణాలని కట్టెపుల్లలా ఈజీగా విశ్లేస్తున్నాడు. కేవలం భీముడికి 3-4 బాణాలు తగిలాయి, కానీ అవి కూడా ఈజీగా విశ్లేశారు. కానీ దూరం నుంచి భీముడి పైన అటాక్ చేసి ఎన్నో బాణాలు వేశాడు. దీంతో భీముడు ఒకటేసారి కుప్పకూలాడు. అందరిగా భీముడు చనిపోయాడు అంటున్నారు. కానీ కొన్ని సేపు అయినాక మళ్ళీ భీముడు లేచాడు. ఈసారికి బగబగ భీముడు కళ్ళు ఎంతో కోపంతో భీముడు గద ఎంత గట్టిగా పట్టుకున్నాడంటే ఒక్కొక్కసారికి ఊపితే ఏకంగా 25-30 మంది చనిపోతున్నారు. అట్లాంటి సైడ్కి ఎలా పట్టాలో భీముడు చంపేస్తున్నాడు. మరోవైపు అర్జునుడు ఎన్నో వేల కౌరవుల సైనికులని ఏకంగా దగ్గర 1000 సైనికులని చంపేశాడు. ప్లస్ భీష్ముడిని అడ్డుకోవడం ప్రయత్నిస్తున్నాడు. భీష్ముడు దగ్గర 1000 మంది పాండవుల సైనికులని చంపేశాడు. ఎంతో మందిని గాయపరిచాడు. భీష్ముడిని అడ్డుకునే ప్రయత్నంలో అర్జునుడు ఉన్నాడు. డే 3